ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ సాఫీగా సాగుతోంది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం సోమవారం ఇజ్రాయెల్ దళాలు నెట్జెరంను నడవాన్ తెరిచాయి. ఇక దీంతో ఇప్పటి వరకు దక్షిణ గాజాలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ఉత్తర గాజా వాసులంతా కార్లలో, ఇతర వాహనాల్లో కాలినడకన తమ నివాసాలకు తరలి వెళ్తున్నారు. యుద్ధం ఆరంభంలో ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడడంతో వేల సంఖ్యలో పాలస్తీన్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఉత్తర గాజా దాదాపు ఖాళీ అయింది. ఇజ్రాయెల్ కూడా నెట్జెరం నడవాను ఏర్పరిచి దక్షిణ గాజా నుంచి ఎవరు ఉత్తర గాజాకు తిరిగి వెళ్లకుండా అడ్డుకుంది. ఇప్పుడు ఈ నడవాను తెరవడంతో గుడారాల్లో, పాఠశాలల్లో తలదాచుకుంటున్నటువంటి ఉత్తర గాజా వాసులంతా కూడా ధ్వంసమైన తమ సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు కాల్పుల విరమణ తొలిదశ ఒప్పందంలో భాగంగా హమాస్ విడుదల చేయాల్సినటువంటి 33 బందీల్లో 8 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ మేరకు హమాస్ తమకు సమాచారం అందించిందని వెల్లడించింది. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణకు గడువు తేదీని వచ్చే నెల 18కి పొడిగించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారానికి వచ్చినట్లు అమెరికా తెలిపింది.